మీరా గారు, సీఎం గారు షాక్ ఇచ్చారు. ఇంతకు ముందే సుబ్రహ్మణ్యం గారు ఫోన్ వచ్చింది. పెళ్లి గురించి మాట్లాడడానికి రేపు మార్నింగ్ 9 గంటలకల్లా గెస్ట్ హౌస్ కి రమ్మన్నారు. వాట్? ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. డాడ్ అంత ఈజీగా ఒప్పుకున్నారా? దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నో నో నో, ఐ జస్ట్ హ్యాడ్ ఎ షవర్. గోడ దగ్గర కూర్చోమంటావా? ఓకే. అవును, నీ స్కిన్ ఏంటి అంత తెల్లగా ఉంటుంది? దేని పెట్టి తోమతావు? సీక్రెట్. బ్యూటీ టిప్స్ చెప్పరు. అబ్బో, షవర్ ఏ షాంపూతో చేస్తావు? అదొదిలే, నువ్వేం వాడతావు? నేను మాత్రం నువ్వు పరిచయం దగ్గర నుంచి మీరా షాంపూతోనే తల రుద్దేసుకుంటున్నాను. ఫ్రీజ్. ఏమైంది? మంజీరా వాటర్ మంచం ముచ్చంలా నీ హెయిర్ పై ఎలా ఉందో చూడు. ఇప్పుడు అది స్లోగా నేనున్నటి నుదుటిపైకి వచ్చి చెక్కినట్టున్న ముక్కుపై నుంచి అలా పెదాలపైకి దూకి అందమైన మెడ పైనుంచి కిందకి జారి ఒక్కసారిగా మధ్యలో దూరి ఊపిరాడక సర్రమని అలా అక్కడికి జారిపోయింది. జాతకం రానిది, శుక్రమహాదశ. ఆగండి, నువ్వు ఎవరిని ఆపుతున్నావో తెలుసా? ఇంటికి కాబోయే అల్లుడిని. ఇక్కడ అల్లుడు అయ్యా కూడా చెక్ చేస్తారు. ఓ అబ్బాయి, లోపల ఎవరన్నా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారా? జనరల్ గా ఇక్కడ అలాంటి వాళ్ళే ఉంటారు. ఏ హాస్యం, కామెడీ భలే ఉన్నారా ఇద్దరు. గుడ్ మార్నింగ్ సార్. మీ ఊరేదే? ఆత్రిపురం అండి. మీ నాన్న పేరేంటి? జయనారాయణ సార్. ఏం చేస్తుంటాడు? లేరండి, పోయారు. ఎలా? మా ఊరి ప్రెసిడెంట్ గా ఉండేవారు. పేదవాళ్ళకి చిన్న చిన్న జబ్బులకు చేప ప్రసాదం ఇచ్చేవారు. ఓ సంవత్సరం ఆ మందు వికటించి చాలా మంది చనిపోయారు. దాంతో జనాలకు కోపం వచ్చి ఆయన ప్రాణాలు తీసేశారు. జనాలే మీ నాన్నని చంపేశారా? ఎందుకు సార్, చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తు చేసి బాధ పెడతారు. పెళ్లి విషయాలు మాట్లాడదామని పిలిపించారు, ఆ విషయం మాట్లాడుకుందాం. అంటే నిజంగా మీ ఊరి ప్రజలే మీ నాన్నని చంపేశారా? అవును సార్. ఓకే ఓకే, అలా పోయాడనమాట. సారీ, యాక్చువల్ గా నేను నిన్ను పిలిపించిన పర్పసే వేరు. కానీ ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది. అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తున్నా. నా కూతురు పెళ్ళయ్యేదాకా ఇండియా వదిలి వెళ్ళిపో. ఏంటి సార్, వార్నింగా? ఆర్డర్. ఆర్డర్ అయితే రాష్ట్రం కాదు కదా, ఈ రాజధాని కూడా వదిలి వెళ్ళను. మీరు కరెక్ట్ గానే విన్నారు, నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఒక్క సిగ్నల్ ఇచ్చానంటే బాడీలో 100 బుల్లెట్లు దిగుతాయి. ఇవ్వండి సార్. రేయ్, 5 ఏళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ. 100 ఏళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ. కామన్ మ్యాన్, ఓట్ పవర్. నేను తలుచుకుంటే గంటలో గాల్లో కలిసిపోతావు. గంట కాదు, 24 గంటలు టైం ఇస్తున్నా. నీకు తెలిసిన అన్ని రకాలుగా ట్రై చేసుకో. ఏంట్రా నీ ధైర్యం? ఫేమస్ అయిపోయాను, సెలబ్రిటీ అయిపోయాను, నిన్నేం చేసినా ప్రెస్ మీడియా అడ్డుకుంటాయనుకుంటున్నావా? నేను సపోర్ట్ తో పైకి వచ్చిన కాదు, సోలోగా పైకి వచ్చిన వాడిని. ఏంట్రా ఇది? సుసైడ్ నోట్. నా చావుకి నేనే కారణం అని సంతకం పెట్టించాను. మనుషుల్నే వాడతావో, మారణాయుధాలనే వాడతావో, తెలివినే వాడతావో, టెక్నాలజీనే వాడతావో, నీ ఇష్టం. 24 అవర్స్ సీఎం వర్సెస్ సీఎం. చంపేసుకో. నిన్ను 24 అవర్స్ లో నా చేతికి మట్టంటకుండా చంపలేకపోతే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాన్రా. నాకు శుక్ర మహారదశ సాల్సా డాన్స్ చేస్తుంది. వాగ్దానాలు చేయొద్దు, ఇంకొకసారి ఆలోచించుకోండి. ఏంట్రా ఆలోచించేది? నువ్వు అసలు ఈ కాంపౌండ్ దాటెళ్ళాలి కదా. జనరల్ గా మీడియా మాట్లాడుతుంటే మన చెవులతో వింటాం, చెవుల్లోనే మీడియా ఉంటే? కెమెరాతో వచ్చావా? పులికి పులిహోర అవడానికి నేను జంకన కాదు, మా ఏర్పాట్లు మాకుంటాయి. ఇంటెలిజెన్స్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, టేక్ కేర్ ఆఫ్ మామా. మామా, సీ యూ ఆఫ్టర్ 24 hours.
రాము కీప్ దిస్. ఏంట్రదే? సార్ ఎవరైనా చెవిలో పూలు పెడతారు, వీడు పోగు పెట్టేశాడు సార్. చంపేడ్రా! ఎవరి టైంలో? హలో పాల్, అమలా పాల్. హే మిస్టర్ పాల్, మీరేంటి ఈ టైంలో? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీ ఇంటర్వ్యూ కోసం? నాలాంటి వాడు నీకు ఫోన్ చేయటమే ఎక్కువ. నా ఇంటర్వ్యూ తర్వాత నువ్వు ఎక్కడుంటావో తెలుసా? ఈ సిచ్యువేషన్ లోనా? చాలా బిజీ అండి. రే, ఈ 2 రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవడు లేడురా. నేను కాల్ చేసినప్పుడు కాదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మీరు పోతారు సార్. నేను పోతానా? అదే 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 అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతానన్నారు అంతేగా. రోడ్ నెంబర్ 36 వచ్చి నన్ను పికప్ చేసుకోండి, అక్కడ ఇంటర్వ్యూ చేసుకుందాం. కమింగ్. మేకప్ చేసుకొని రెడీగా ఉండు. దొరికాడ్రా, కుమ్మండ్రా. వీడెవర్రా మెరుపు తీగలు ఎత్తుకెళ్ళాడు? అలాంటి తీయండి. వాట్ ఆర్ టైమింగ్ సార్, వాట్ ఆర్ టైమింగ్? ఆ టైమింగ్ వల్లేరా నా టైమింగ్ కా రన్ అవుతుంది. ఏంటి సార్ ఇంటర్వ్యూ చేయగానే అన్ని లాక్ చేసేస్తున్నారు? నా స్టైలే అంత. ఆ. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందు అన్ని లాక్ చేస్తాను. ఇంటర్వ్యూ ఫినిష్ అయ్యే వరకు తీయను. ఓహో, మరి మధ్యలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే? చచ్చినా తీయను. ఆ? చెప్పాను కదా నా స్టైలే అంత. ఓహో. ఇప్పుడు చెప్పమ్మా, నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? రాయ్తో. వాళ్ళెవరు? సీఎం గారు మనుషులండి. నిన్నెందుకు తగులుకున్నారు? మరి నేను వాళ్ళ అమ్మాయిని తగులుకున్నాను, వాళ్ళేమో నన్ను తగులుకున్నారు. మరి ఆ విషయం నాకు చెప్పలేదేంటి? అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతానన్నారు. నాకేమో ఎక్కడికి వెళ్ళటం ఇష్టం, అందుకే గ్యాప్ లో ఇద్దామని. గ్యాప్ కానివ్వండి, వాళ్ళు వచ్చేలోపు నా ఇంటర్వ్యూ ఫినిష్ చేసేయండి. నా జీవితాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయండి సార్. నీ జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం దేవుడు ఎరుగు. నా చావును పరిచయం చేసేటట్టున్నావు. అయినా ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంట్రా? అదేంటి సార్, మిడిల్ డ్రాప్ లేదన్నారు కదా. అన్నావులేవే బాబు, కొంచెం లాక్ తీసేయి. ఏంట్రా ఇంత టెన్షన్ లో కూడా గేమ్స్ ఆడతారా ఏంటి? టెన్షన్ తగ్గుతుంది, జంగ్లీ రమ్మి ఆడుకుంటున్నాను. నీకు దండం పెడతాను, డోర్ ఓపెన్ చేయరా. 1 second. Come on, Mr. Ball. Come on, hurry up, come on. Let's continue the interview in the auto. Please come. Come. వెంట్రుక వాసులో తప్పిపోవడం అంటే ఇదేరా? గుంతెండిపోతుందిరా, తాగడానికి ఏదైనా చేయరా. 1 second, sir. అయ్యో తాగండి. ఇలా ఇస్తే ఎలా తాగండిరా? కొంచెం వాడరా. చేయాలి, కొంచెం బ్యాట్ పెట్టని చెప్తాను. పెట్టాం. చూసించాలి, తాగండి. అరే చచ్చిపోయేలా ఉన్నాను, ఏదో ఒకటి చేయరా. చచ్చిపోయేలా ఉన్నా, కాపాడరా. ఓపెన్ ఇంటర్వ్యూ చేయండి. ఇంటర్వ్యూ ఏంట్రా? మిస్టర్ బాల్, ప్లీజ్ గెట్ డౌన్. దిగండి. ఏంటో దిగేది? ఆల్రెడీ దిగే ఉన్నాను. వీళ్ళేంట్రా చెప్పు కతుక్కున్న బబుల్ గమ్ లాగా మనం వెంట పడుతున్నారు. ఒకసారి ఫోన్ ఇవ్వండి. నీ దగ్గర ఫోన్ ఉంది కదా. మీకు ఆన్సర్ కావాలా, ప్రాణాలు కావాలా? ప్రాణాలే కావాలి, తీసుకో. 200 cabs urgent on ring road. 200 క్యాబులు ఎందుకురా? అదేంద్రా, ఒక టాక్సీ పోయి ఇన్ని వందల టాక్సీలు వస్తున్నాయి. అసలు వీళ్ళు ఏ పనిలో ఉన్నారా? అమ్మో, ఇంకా లైఫ్ లో విడితో పెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళరా బాబు. ఏంట్రా? ఇందాకటి ఆటోలో ఇదొకటే మిగిలింది. డ్యామేజ్ కి 1,00,000. 1,00,000? హలో, చెక్కా క్యాషా? చెక్ ఏంటి, క్యాష్ ఏంటి? ఇందాక 200 క్యాబులు బుక్ చేసావు కదా, దాని బిల్లు 2 లక్షల రూపాయలు. 2 లక్షలా? హో హే మీరా డార్లింగ్. అక్కి ఏమైపోయా? పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను. డాడీ ఏమన్నారు? డాడీ ఏమంటారు? మన వెళ్ళటం, మాట్లాడటం డన్. ఓకే చేసేసారా? యా. ఇప్పుడు ఇదే థ్రిల్, ముందు చూస్తా బోల్డ్ అని థ్రిల్స్. ఓకే బాయ్. రే లోకల్ రౌడీలతో కాదు, పోలీస్ ఫోర్స్, కమాండోస్ ఎవరిని వాడతారో వాడండి. వాడు మాత్రం బతకడానికి వీల్లేదు.
కాచపతి అంకుల్ ఇంకా సరే కానివ్వండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. జీవితంలో లోపలి దాకా కూర్చొని చైర్లో మాత్రం ఎడ్జ్లో కూర్చుంటావేట్రా? మర్యాద మామగారికి మర్యాద, రెస్పెక్ట్. రెస్పెక్ట్. మీ పేపర్ పెట్టి కూడా కుర్చీయే. అంకిల్ కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా. ఏంట్రా అది? మీరు రాసిచ్చిందే. ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి, అందరికి పరిచయం చేయాలి. ఒక్క నిమిషం నా ప్లేసుకు వచ్చి ఆలోచించరా. నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలాగివ్వనరా? అది ఆవేశంగా లెటర్ రాసే ఒక ముందు ఆలోచించుకోవాలి. చెప్పాను కదా, శుక్ర మహాదశ, డాన్సింగ్. రే, వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు ఒక కొండ ఉంది. 200 acres రాసిస్తా. మీరని మర్చిపో. మీరా లేని కొండ ఎందుకు సార్? శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 300 acres తోట ఉంది. మీరా లేని తోటలు ఎందుకు సార్? ఓకే, అయితే 500 crores లిక్విడ్ ఇస్తా. లైఫ్ టైం సెటిల్మెంట్. మీరా ఎందుకు సార్? మీరు విన్నది కరెక్టే. 500 కోట్ల లిక్విడ్ క్యాష్. ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్. మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు అంటలేదు సార్. ఒక రోజు అంటే మీతో గొడవ పడగలను కానీ ప్రతిరోజు నా వల్ల కాదు సార్. కానివ్వండి సార్, కొనియండి సార్. ఏంట్రా నువ్వు అనేది? నిజంగానే ఒప్పుకుంటున్నావా? ఏంటి సార్, మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కక్కుర్తి పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి? సార్ మనకు సంతకం విలువ కాదు సార్. వాడు మనసు మార్గం ముందే గోన్ సంచులతో కొట్టేయండి సార్. బాబోయ్ బాబాయ్ బాబోయ్, ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు. నా పర్స్ 5,000 మోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. 500 కోట్లు. అయ్యో బాబోయ్. మా ఊరి దగ్గర కొంచెం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా? అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు. ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి. ఆకాశం లాంటి వాడు. అక్కడ మబ్బులుంటాయి, మెరుపులుంటాయి, మైమరుపులుంటాయి అన్నావు. కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా. వాడు పిడుగులాంటి వాడు.
ఏం ఆడుకున్నావు? నా కోసం తనను వదిలేశావు, డబ్బు కోసం నన్ను వదిలేశావు. రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి? నాది మా నాన్న పోలిక అనేవాడివి. నిజంగానే నీది మీ నాన్న పోలికని ఇప్పుడు అర్థమైంది. అతని సేవ పేరుతో జనాల్ని చంపేసినట్టుగా నువ్వు ప్రేమ పేరుతో మమ్మల్ని మోసం చేశావు. ఇంకో మాట మా నాన్న గురించి అన్నావో అసలేం తెలుసు నీకు మా నాన్న గురించి? ఆయన ఎవరో తెలుసా? అందరూ హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరిని తన కనబిడ్డలా చూసుకునే దేవుడు మా నాన్న. అలాంటి మా నాన్న ఎలా చనిపోయాడో తెలుసా? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాపమందు ప్రసాదం కోసం వస్తున్న ప్రజలకి ఆత్రేయపురం స్వాగతం పలుకుతోంది. ఉబ్బసం డాక్టర్లు నయం చేయలేని రోగాల్ని, మందులే లేని జబ్బుల్ని కూడా నయం చేస్తూ తన హస్తవాసితో హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలందరూ నమ్మేవారు. మండే సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చెలబడేవాడు. అయ్యా నమస్కారం. మీ నమ్మకమే నయం చేస్తుంది. ఇది ఆనమ్మా. ఇది సంపాదన కోసం కాదు, సర్వీస్ మాత్రమే. వైద్యం చదివిన చేతులు నయం చేయలేని జబ్బుల్ని కూడా సేద్యం చేసిన చేతులతో నయం చేస్తున్నారు. కనీసం మాతృప్తి కోసమైనా. మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడితే మా పిల్లలు బాగుండాలని దీవించండి చాలు. మా నాన్న సేవలు గుర్తించి పార్టీ హైకమాండే మా ఇంటికి వచ్చింది. నాకు రాజకీయాలు తెలియదండి. తెలిసిన వాళ్ళు వస్తే రాజకీయాలే చేస్తారు, అదే మీరొస్తే సేవ చేస్తారు. అలా సేవ చేసేవాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు కదండి. అలాంటి వాళ్ళు జాతరలో జంటాలాంటి వాళ్ళు, మీరు జాతీయ జంటాలాంటి వారు. కానీ 15 ఏళ్ల నుంచి టికెట్ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గజపతి ఏమనుకుంటాడో. పదవుల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ల గురించి మా పార్టీ ఆలోచించదు. కానీ అశోక్ గజపతి ఆలోచించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనకు టికెట్ రాలేదనే చేదు నిజాన్ని పక్కన పెట్టి చేతులు కలుపుతానని తీపి కబురుతూ మా నాన్న దగ్గరికి వచ్చాడు. ఏంటండి ఇది? బాధను పంచుకోవాల్సిన టైంలో